భయంకరమైన చలి ఉంది. గుప్తా గారు, శర్మ గారు హీటర్ కొనడానికి షాప్ కి వెళ్లారు. షాప్ యజమాని వారికి 2 హీటర్లు చూపించారు. ఒకటి చౌకది, ఇంకోటి ఖరీదైనది. దీని డిజైన్ దానికంటే చాలా బాగుంది. రెండింటి వోల్టేజ్ కూడా సేమే కదా, అంటే కరెంట్ బిల్ కూడా సమానంగా వస్తుంది. కొంచెం ఖరీదైతే ఏంటి, ఇదే తీసుకుందాం. కానీ శర్మ గారు రెండింటి పవర్ రేటింగ్ చూసి చౌకగా ఉన్నది తీసుకున్నారు. అరే శర్మ గారు, కొంచెం డబ్బు కోసం చౌకగా ఉన్నది తీసుకున్నారేంటి? రోజుకు 2 గంటలు వాడతాం, కొంచెం కరెంటు బిల్లు ఆదా అవుతుంది. కానీ రెండింటి వోల్టేజ్ ఒకటే కదా, ఇలా చెబితే అర్థం కాదు. నెల చివర్లో కరెంటు బిల్లు వస్తుందిగా, మీకు చెబుతాను. గుప్తా గారు కూడా తన హీటర్ను రోజుకు 2 గంటలే వాడడం మొదలుపెట్టారు. నెల అయిపోయాక కరెంటు బిల్ తీసుకుని శర్మ గారి దగ్గరికి వెళ్లారు. ఇదిగో చూడు, రోజుకు 2 గంటలు హీటర్ వాడిన తర్వాత కూడా నెల బిల్ కేవలం 2000 వచ్చింది. నాకు 1650 వచ్చింది. ఏంటి ఇదేలా జరిగింది? సేమ్ వోల్టేజ్ ఉన్నా కూడా నా కరెంటు బిల్లు ఎక్కువ ఎలా వచ్చింది? గుప్తా గారు, కరెంట్ ఆదా చేయాలంటే ఎక్విప్మెంట్ వోల్టేజ్ కాదు, పవర్ రేటింగ్ చూడాలి. ఎందుకు? కరెంటు బిల్లు మొత్తం ఎనర్జీ కన్జంప్షన్ పై ఆధారపడి ఉంటుంది. అంటే పవర్ గుణకారం టైం. పవర్ అనేది ఎక్విప్మెంట్ వోల్టేజ్ తో పాటు కరెంట్ మరియు రెసిస్టెన్స్ పై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక యూనిట్ కరెంట్ అంటే 1 కిలో వాట్ అవర్ కి సమానం. గుప్తా గారి హీటర్ 2000 వాట్లది కాబట్టి 1 గంటలో ఇది 2 కిలో వాట్ పవర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది, అంటే 2 యూనిట్లు. అదే శర్మ గారి హీటర్ 1000 వాట్ది కాబట్టి అది 1 గంటలో 1 యూనిట్ కరెంటుని వినియోగిస్తుంది. అంటే పవర్ ఎంత ఎక్కువ ఉంటే బిల్లు అంత ఎక్కువగా వస్తుంది. గుప్తా గారు కోపంతో వెంటనే షాప్ దగ్గరికి వెళ్లారు. ఏం హీటర్ ఇచ్చారో బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది? ఓ గుప్తా గారు, దీనికి ఒక నాబ్ ఉంది. దీని పవర్ ని 800 వాట్ల నుంచి 2000 వాట్ల వరకు మార్చవచ్చు.